అంటే స్వర్ణ అంటే బంగారం లెక్కనే ఉంది మా బిడ్డ. ఉద్యమంలో మొత్తం ప్రభుత్వము కేసీఆర్ గారు లండన్ పంపించాడు. లండన్ లో మొత్తం కూడా ప్రదర్శించింది. నెంబర్ 1 ప్రైజ్ వచ్చింది. మీరు సపోర్ట్లు కొట్టాలి. ప్రైజ్ నెంబర్ ఎవరు తెలుసా? బైరాపూరు సైదమ్మ వెల్లండ మండలం వెల్లండ మండలం బైరాపూర్ గ్రామం. ఓకే, సైదమ్మకు ధన్యవాదాలు. అంటే శివనాథులు కూడా బృందానికి. ఇప్పుడు అన్ని పాటలు కూడా ఒకరు మాట్లాడతారు. అసలు దీని ఉద్దేశం ఏంది, సదర్ ఎందుకు చేస్తున్నాము, దీనికి కావాల్సిన కార్యక్రమాలు ఏంది, దాని గురించి మన జిల్లా అధ్యక్షుడు బైకని శ్రీనివాస్ యాదవ్ గారు విపులంగా 5 నిమిషాలు మీకు అందరు కూడా అర్థమయ్యే రీతిలో మీకు అందరు కూడా ఉపన్యాసం ఇస్తాడు. మీరు అందరూ కూడా సావధానంగా వినాలి. అఖిల భారత యాదవ్ మహాసభ కలవకుర్తి తాలూకా స్థాయిలో ఈ సదర్ కార్యక్రమం చేస్తున్నటువంటి యాదవ సోదరులందరినీ కూడా మొట్టమొదటిగా మా తమ్ముడు లాలు యాదవ్ మొన్ననే కొత్తగా అఖిల భారత యాదవ్ మహాసభ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనంబడే ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని భుజాలపైన వేసుకొని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అంత బృందానికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈ సదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇప్పుడే వెళ్ళిపోయిండు మా అన్న రాజన్న యాదవ్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు గారికి, అదేవిధంగా జాతీయ జనరల్ సెక్రటరీ అఖిల భారత యాదవ్ మహాసభ లక్ష్మణన్న గారికి, ఇక్కడ మీ ముందు బిడ్డ కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే గారు ఎక్స్-ఎమ్మెల్యే గారు జయపాలన్న యాదవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ హరిబాబన్న గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి తెలంగాణ యాదవ సోదరులందరికీ, అదేవిధంగా సీనియర్లకు కోటయ్య గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ ఉద్యోగ సంఘం బాలు గారికి, అంజని గారికి, అడ్వకేట్ అధ్యక్షుడు రవికుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులు అచ్చంపేట తాలూకాకు సంబంధించినటువంటి కలవకుర్తి నాగర్ కర్నూలు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా సదరు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క బృందం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా కలవకుర్తి పట్టణంలో ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ కు తలదన్నే విధంగా ఈ యొక్క సదర్ కార్యక్రమం చేపట్టినటువంటి కలవకుర్తి ప్రజలందరినీ కూడా అభినందించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందని తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ యొక్క సదర్ కార్యక్రమం ద్వారా మన యాదవులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకసారి మీరు ఆలోచిస్తే కలవకుర్తి పట్టణం కలవకుర్తి తాలూకాలో 2 సార్లుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి మన ప్రీతమ నేత జయపాల యాదవ్ గారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ బాగా వేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని మీరు గుర్తించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను అందరము మనము యాదవ సోదరులు ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, సాంఘికంగా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా రాజకీయంగా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎక్కడ చూసుకున్నా యావత్తు భారతదేశంలో యాదవ సోదరులు ఆర్థికంగా బలపుష్టంగా ఉంటారు. కానీ సాంఘికంగా లేక వెనుకబడి, చదువులో వెనుకబడి అక్కడ గొర్రెల దగ్గరికి వెళ్ళి మన పిల్లలు, మన భార్య పిల్లలకు మనం దూరంగా ఉంటూ సాంఘికంగా మనం దూరంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలను మంచి భవిష్యత్తు ఉన్నటువంటి చదువు చదివించి మనం కూడా సోషల్ గా సాంఘికంగా ఎదిగితే రాజకీయంగా కూడా మనకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే తెలంగాణ 10 జిల్లాలో ఇప్పుడు 23 జిల్లాలో తెలంగాణ యావత్తు మొత్తం కూడా యాదవ సోదరులు 18% ఉంటారు. కానీ మరి రాజకీయ స్థానం ఎక్కడ ఉంది వాళ్ళది? అసెంబ్లీలో చూసుకుంటే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మన వాటా ఎంత ఉండాలి జనాభా ప్రతిపాదన చూసుకుంటే మనం ఖచ్చితంగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరందరూ కూడా ఒకసారి గుర్తెరగండి. మరి ఈ విధంగా మనం ముందుకు పోవాలంటే
రాజకీయ చైతన్యం రావాలంటే మనమందరం కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంపీటీసీ, సర్పంచ్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా యాదవ సోదరుడు అన్ని కులాలను కలుపుకొని మన జనాభా ఇట్లా ఉంది, మనం అందరం కూడా ఐకమత్యం చాటుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకటే మీరు ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణలో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా గొల్లకాపర్ల పట్ల యాదవ సోదరుల పట్ల కూడా మంచి భావనతోని మంచి సౌహృదంతో కలిగి ఉన్నారు. ఎందుకంటే నేను కూడా జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడిగా ఉండి కూడా ఈ రోజు మన జిల్లాలో దాదాపుగా 63 కోట్ల రూపాయలు గొర్రెల పెంపకందారుల సహాయ సహకారం అంటే ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు లోన్లు కూడా ఇస్తున్నాం. మీ యొక్క కలవకుర్తి నియోజకవర్గానికే దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఇంతకు ముందే ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా 3 కోట్ల రూపాయలు ఈ యొక్క 10-15 రోజుల్లో, ఈ 2 నెలల్లో మొత్తము ఈ యొక్క కార్యక్రమం కూడా కంప్లీట్ చేస్తాం. నేను ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులను, ఇక్కడ ఉన్నటువంటి యాదవ యువతను ఒకటే కోరుకుంటున్నా, భారతదేశంలో గాని ప్రపంచంలో గాని చదువుల ద్వారానే, ఉద్యోగాల ద్వారానే అందరూ కూడా ఏం సాధించలేరు. అందరూ కొంతమంది కొన్ని రకరకాలైనటువంటి పరిశ్రమలు స్థాపిస్తారు, కొంతమంది రకరకాలైనటువంటి బిజినెస్ వ్యాపారాలు చేస్తారు. ఆ విధంగానే యాదవ సోదరులు కూడా మంచి మంచి వ్యాపారాలు చేయడానికి కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులను ఇంతకుముందే మన రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులుగా చెప్పినట్టుగా ఖచ్చితంగా యాదవ సోదరులు కూడా బుల్లెట్ పైన గొర్రెలను కాసే స్థితి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పేది, ఎన్ని కార్యక్రమాలున్నా కూడా శక్తులను పెంచి ఆ యొక్క ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని యావత్ యూత్ అంతా యాదవ సోదరులందరూ కూడా గమనించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, వేదిక అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై యాదవ్, జై యాదవ్. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ మరి 65 కోట్ల రూపాయలు జిల్లాకు వచ్చినాయి. ఆల్రెడీ 25 కోట్లు పనిచేసాము, ఇంకా 40 కోట్లు ఉన్నాయి. 40 కోట్లలో 20 కోట్లు కలవకుర్తికి ఇస్తావారు. ఒకసారి వేదిక నుంచి చప్పట్లు కొడిపిస్తాడు ఆయన. శ్రీనివాస యాదవ్ గారికి ధన్యవాదాలు. నెక్స్ట్ మన కళాబృందం ఒక పాట పాడిన తర్వాత ఒక్కొక్కరి స్పీచ్ ఉంటుంది. సైదమ్మ మంచి పాట. ఈ సదరు పండుగ సమ్మేళనానికి చెప్పిన ఇంతకు ముందే చారగొండ, ఊరుకొండ, వెల్దండ, ఒంగోటి కట్టు 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 కట్టాయి కదిలే చూస్తే సరిపోదా? సదరు సంబరం దుమ్ము లేచింది. అందుకే ఇక్కడికి చాలా మంది వచ్చిర్రు. వాళ్ళందరినీ పురస్కరించుకొని మన జైపాలన్న జరుపుతున్న ఈ జాతరకు, మన లాలన్న మద్దతిచ్చిన ఈ జాతరకు ఇక్కడ విచ్చేసిన ప్రముఖులకు, పెద్దలందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న పాట. ఓకే ఓకే. దండు 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 గదిలేరో కనుగ కురిపి ఆడవులా దండు గదిలేరా ఉన్నపోతు ఆటలలో ఆడుతున్నారు యాదవిన్నారా. కొంచెం
పుడితే యాదవుని పుడతా, పుట్టిన తర్వాత యాదవుని బతుకుతా, చస్తే యాదవుని వేస్తే మళ్ళీ జన్మంటూ ఉంటే యాదవుని పుడతా. నువ్వు అట్లా అనుకుంటున్నావా? అవును. నేనేమన్నా తెలుసా? ఏమన్నా ఏమనుకుంటున్నా చెప్పునా? చెప్పు. పుడితే యాదవునిగా పుడతా, సత్తే యాదవునికి తస్తా. జై 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 యాదవ, జయ హో జయ జయ హో మా యాదవ, జై 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 యాదవ, జయ హో జయ జయ హో మా యాదవ, జై 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 యాదవ, జయ హో జయ జయ హో మా యాదవ, జయ హో జయ హో మా యాదవ, జయ హో. థ్యాంక్స్ అన్న, శివనాగలన్న. పక్కనే నుండి చెప్పని పోయితే ఉపకారం తీసుకొచ్చి మా యాదవ పెద్దలు అధిరథ మహారాజులు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయ కల్వకుర్తి యాదవ జనాభాకి యావద యువతకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా కోరిక ఒక్కటి, ఈ స్టేజ్ మీద ఉన్న అతిరథ ప్రతి ఒక్కరు మా కోసము, మా కల్వకుర్తి యాదవ యువత కోసము, కల్వకుర్తి ప్రజల కోసము ఇంకొక 2 గంటలు మీరు స్టేజ్ నుంచి కిందికి దిగకుండా మా యువతనే
యువత ఉంది కాబట్టి ర్యాలీ మీద వస్తున్నారు యాదవ దున్నరాజు తోటి. కాబట్టి దయచేసి మాకు ప్రత్యేకంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2-3 గంటలు మా కోసం టైం ఇవ్వాలని, ఏ ఒక్కరు పోకుండా మా కోసమే మీరు టైం ఇవ్వాలని తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు అఖిల భారత యాదవ రాష్ట్ర నాయకులు అంజయ్ యాదవ్ గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సదర్ సభలో ఈ యొక్క సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పాలమూరు గౌరవ్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క అఖిల భారత యాదవ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బద్దుల బాబురావు యాదవ్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు యాదవ్ గారికి, అదేవిధంగా వేదలందరికీ పేరు పేరున వేదిక ముందున్నటువంటి సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నా యొక్క దసరా దీపావళి ఈ యొక్క సదరి సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని మనం స్వాతంత్రం రాకపుంచుకుంటూ కూడా నారాయణగూడలో శైలేంద్ర న్యాయం చౌదరి గారి నాయకత్వంలో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ యొక్క సదర్ సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటున్నాం. కానీ ఈ యొక్క సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆనాటి నరకాసుర వధ తరువాత సత్యభామ యొక్క కోరిక మేరకు ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించి ఆ యొక్క నరకాసుర వధ జరిగింది కాబట్టి చెడుపై మంచి విజయం సాధించింది, అధర్మంపై ధర్మం న్యాయం జరిగించింది, అన్యాయంపై న్యాయం విజయం సాధించిందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా మనకున్నటువంటి అఖిల భారత యాదవ సంఘంలో మనకు కంజర్ల శంకర్ యాదవ్ గారు, చింతల లక్ష్మణ్ రావు యాదవ్ గారు, బద్దుల బాబురావు యాదవ్ గారు, అదేవిధంగా అశోక్ కుమార్ యాదవ్ గారు 4 స్తంభాలుగా ఏర్పడి ఉమ్మిడి ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి అప్పుడు ప్రతి ఊరు తిరిగి ఒక పేరును తెచ్చి ఈ యొక్క చైతన్యపరిచిన వాళ్ళందరికీ మనం మొదలు ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మనం అందరం ఒకసారి కలుసుకొని మన సదర సమ్మేళన కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకుంటాం దీపావళి తర్వాత. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క యాదవ చరిత్ర తీసుకుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 12 భాషలతోటి అదేవిధంగా ఒక 619 జిల్లాలతోటి 5,68,000 గ్రామాలతోటి 2,33,688 మంది సర్పంచులు మన భారతదేశంలో అదేవిధంగా గెలుస్తుంటారు. ఈ యొక్క భారతదేశంలో 34 లక్షల మంది ప్రజాప్రతినిధులు ప్రతిసారి ఎన్నికవుతుంటారు. అదేవిధంగా 10 లక్షల మంది మహిళా ప్రజాప్రతినిధులు అయితే 3,64,000 మంది ఎస్సీ ప్రజాప్రతినిధులు ఎన్నికవుతుంటారు. 2,59,000 మంది ఎస్టీ ప్రజాప్రతినిధులు ఎన్నికవుతుంటారు. అందులో భాగంగా ఉత్తర భారతదేశాన్ని మినాయిస్తే మన యొక్క భారతదేశంలో యాదవులు 18% ఉన్నప్పటికీ మన యొక్క రాజకీయ ప్రస్థానం మనకి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో 56% ఉన్నటువంటి బీసీలు దాదాపు 250 మంది పార్లమెంటు సభ్యులుగా ఉండాలి. మన ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో 119 స్థానాలకు గాను 66 స్థానాలు ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలి. అందులో యాదవులు 22 మంది ఉండాలి. కానీ మనం ఉన్నటువంటి యాదవుల సంఖ్య ఒకసారి చూసినట్టయితే రాజకీయంగా మనకు చైతన్యం లేకపోవడమే ఈ యొక్క కారణం.
రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సాంఘిక పరంగా కానీ ఒక పరిజ్ఞాన్ని మనం సంపాదించలేక, మనం చైతన్యం లేక వెనుకపోవడానికి ఒక కారణం అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలలో 10,99,966 గ్రామ పంచాయతీలలో, అదేవిధంగా 584 మండలాలలో, 68 రెవెన్యూ డివిజన్లలో మన యొక్క ఎండిఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు మనకొక్కరు కూడా దాదాపు కనిపించరు. ఆ విధంగా ఆ పర్సెంటేజ్ ప్రకారం చూసినట్టయితే మనం 1-2% కూడా మనం ఈ యొక్క స్థానంలో లేము. కాబట్టి ఈ యొక్క 584 మండలాలలో రాజకీయంగా కూడా ఆలోచించినట్టయితే చాలా వెనుకబడి ఉన్నాం యాదవులం. కాబట్టి మన యొక్క అక్షరాస్యత, తెలంగాణలో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం చూసుకుంటే 66% మనం చదువుకున్న వ్యక్తులు ఉన్నాం. అందులో యాదవుల యొక్క చదువుకున్న పర్సెంట్ చూసినట్టయితే 52% మాత్రమే చదువుకున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. కాబట్టి దీనికి అంతటికి ముఖ్య కారణం మనం చదువుకోకపోవడం, అక్షరాస్యత నేర్చుకోకపోవడం, లోక జ్ఞానం లేకపోవడం, మనం యొక్క పరిజ్ఞానాన్ని సంపాదించుకోకపోవడం మనం వెనుకబడి ఉండడానికి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు యాదవులందరూ చదువుకొని ఈ యొక్క రాజకీయ పరిజ్ఞానంతో పాటు ప్రతి దానిలో ముందుకోవడానికి ఈ యొక్క అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ముఖ్యంగా ముస్లింలకు ఖురాన్ ఉంటుంది, ప్రామాణికం గ్రంథం. అదేవిధంగా క్రైస్తవులకు బైబిల్ ప్రామాణికం ఉంటుంది. అటువంటి మన ప్రపంచంలోని హిందువులందరికీ ప్రామాణికం భగవద్గీత. 700 శ్లోకాలతోటి 18 అధ్యాయాలతోటి ఈ యొక్క భగవద్గీతను ప్రామాణికంగా చేసి ఈ యొక్క భారతదేశంలో ఏ కోర్టు పోయినా, ఎక్కడ పోయినా కూడా హిందువుల యొక్క ప్రామాణికం భగవద్గీత. ఈ యొక్క భగవద్గీతను బోధించిన వాడు పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ, మన యాదవుల యొక్క కులదైవం. అందుగురించే కృష్ణం వందే జగద్గురుం. గురువుని ఏ విధంగా అంటారంటే వందే గురువునాం చరణారవింద సందర్శిత స్వత్వ సుఖమాం బోధే నిహాస్రసే జంగాలికయామిని సంసారహాల మోహశాంతి. ఎవరైతే చీకటి అనే చెడును పారద్రోలి మంచి అనే వెలుగు నింపేవాడు గురువు. అటువంటి ఈ యొక్క గురువుతో పాటు మన ప్రపంచానికే మొత్తం జ్ఞానాన్ని ప్రబోధించి మన ప్రపంచానికే ఒక మంచి పాఠం చూపించినటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని కులంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. కాబట్టి ఒకటే కాదు, జందమింపుగా చేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మనందక కాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ నిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు పూటిని నుదుటను పూసికొని నానేమి శంభునందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు గట్టి కప్పి కొనిన యాసపోవక కాడు యతివరుండు. దీని అర్థం ఏంటంటే చంద్యం వేసుకొని సంధ్యావందనం చేసినంత మాత్రాన అతడు సద్బ్రాహ్మణుడు కాలేడు. ఎటువరైతే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి అది ప్రపంచానికి చాటి చేస్తాడో అతడే సద్బ్రాహ్మణుడు అంటాడు. అదే విధంగా 3 పొడుగునామాలు పెట్టుకొని జై శ్రీమన్నారాయణ అన్నంత మాత్రాన ఆయన వైష్ణవుడు కాలేడు, విష్ణు భక్తుడు కాలేవుడు. ఎవరైతే విష్ణు తత్వాన్ని గ్రహించి ఆ యొక్క విష్ణుతత్వ యొక్క పరమార్థాన్ని ప్రజలలో చెప్పగలుగుతారో అతడే వైష్ణవుడు అనబడతాడు, విష్ణు భక్తుడు అనబడతాడు. అదే విధంగా 3 అడ్డం బొట్లు పెట్టి ఓం నమ శివాయ అన్నంత మాత్రాన శివుడు కాలేడు, శివభక్తుడు కాలేడు, శైవుడు కాలేడు. ఆ శివతత్వాన్ని, ఆ యొక్క పరమార్థాన్ని 10 మందికి పంచిపెట్టినట్టయితేనే అతడు శివుడు శైవ భక్తుడు అవుతాడు. అదే విధంగా కాషాయ వస్త్రాలు వేసుకున్నాను, నేను సన్యాసిని అయిపోయానంటే కుదరదు. ఈ యొక్క ప్రపంచంలో నాది అనే బంధం లేనప్పుడు మాత్రమే ఈ యొక్క సన్యాసి అనబడతాడు. కానీ నేను యాదవుని. అదే విధంగా నేను యాదవునంటే సరిపోదు, యాదవ్ కులం గురించి ఆలోచించి, యాదవ సంఘం గురించి ఆలోచించి ఎప్పుడైతే పాటుపడతాడో వాడే యాదవుడు అనబడతాడు. కాబట్టి ఇక్కడ పిలిచి ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ మాట్లాడిపించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై యాదవ్, జై మాధవ్. నమస్తే అని అంజన్న, మీ సందేశం నేను తప్పక పాటిస్తాను. ఇప్పుడు ఈ చిన్న బాలలతో ఒక సాంగ్ వేస్తున్నారు, దయచేసి కొంచెం ప్లీజ్
మీరు ప్లేస్ చేయాలి. సాంగ్ స్టార్ట్ చేయండి. ఫేస్బుక్ లో లైవ్ వస్తుందా? దున్నరాజు యువ దున్నపోతూ మీ అందరి కోసం పెద్ద ఎత్తున డ్యాన్సుతో కళాకారులతో 400 మంది కళాకారులతో కాబట్టి అందరు దయచేసి ఇంకొక 30 ఇప్పుడు యువనాగులన్న ఒక సాంగ్ పాడవలసిందిగా కూర్చున్నాం. ప్లీజ్ శివన్న ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలి. మన యాదవుల గొప్పతనం ఏందో, అసలు యాదవులు అంటే ఏంది, యాదవుల యొక్క ప్రత్యేకత ఏంది, అసలు ఈ సదరు ఎందుకు జరుపుకుంటున్నాం? మస్తు కట్టినాం జీ, ఏం కట్టినాడు వాడు, ఏం గొప్పరాశాడు తమ్ముడు, ఎవరు తమ్ముడు నువ్వు దాన్ని ఏమని మాట్లాడగలరు. శివనాగులన్న ఎక్కడున్నా స్టేజ్ కాడికి రావాలి. ఇప్పుడు తర్వాత తర్వాత ఉంటారు అలానే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూసుకొస్తుంటుంది. అన్నా
చూసి కళాకారులు ఎక్కడ పోతారు. యాదవులం గోవులమైన కులదైవాలుగా ప్రపంచవ్యాప్తి ఈ రోజు కల్వకుర్తిలో జరుపుకున్నందుకు చాలా అదే విధంగా గోవులను పూజించి వంశం గొప్ప వంశమురా మాది గొప్ప వంశం గొప్ప వంశమురా మాది గొప్ప వంశమురా పశువుల పాలించే యాదవులకు సాటియమరురా గోవులను పూజించే వంశం గొప్ప వంశమురా మాది గొప్ప వంశమురా సిరుల వంశమురా మాది సిరుల వంశమురా
పాట రెడీ ఉంటే మళ్ళీ మళ్ళీ లేదు ఇష్టం ఒకటే సాంగ్ ఒకటే పాట మీరు రావాలి తొందరగా స్పీడ్గా. ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి యాదవ దున్నరాజు పాట పాట స్టార్ట్ చేయ బాబు చెయ్యి టైం లేదు ఇలా అరే టైం లేదు బాబు పెట్టు బాబు పెట్టు మీకు మళ్ళా టైం ఏం లేదంటే పెట్టు బాబు వీళ్ళంతా కాల్ చేయాలి మైక్ సరిగా పనిచేస్తుంది. నీ పాట పనిచేయి. పాట పని యాదవ యువరాజు దున్నపోతు లాను ఒకటి మాట్లాడి వచ్చిందా? ఒకటి వచ్చింది శ్రీనన్న మాజీ ఎంపీపీ ఒకటి 2 నిమిషాలు మాట్లాడాల్సింది తొందరగా చేయాలి. దయచేసి 2 దున్నలు వచ్చినాయి, దున్నరాజులు వచ్చినాయి. దయచేసి స్టేజ్ అరే బాబు దించండి స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు బాలమల్లేష్ యాదవ్, నరేష్ యాదవ్ 2 దున్నరాజులు తీసుకొచ్చారు. వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఎవరు ఎక్కువ అక్కడ నుంచి శాలువలు కప్పండి వీళ్ళిద్దరికి. దున్నరాజులు వచ్చినాయి, 2 వచ్చాయి కేవలం. ఇంకా రావాలి. యాదవ యువరాజు ఉంది, దున్నరాజు ఉంది, ఇంకా మహబూబ్నాథ్ చివరస్త వరకే వచ్చింది. ఈ 2 దున్నరాజులను మంచి ఆట ఆడియాల్సిందిగా కూర్చున్నాం. దున్నరాజుల ప్రదర్శన దయచేసి ప్లేస్ చేయండి. 2 శాలువలు
సైడ్ ఇవ్వాల్సిందిగా దూరం ప్లీజ్. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి సుందరాలతో పాటు డ్యాన్స్ చేసే వాళ్ళు కిందికి రావాలి. పడను నువ్వు వస్తే అందరు వస్తారా? అని బాబు చేస్తావా? ఓకే అని బాబు అన్న అందరు మొత్తం హైదరాబాద్ రాజు యాదవ్ అందరూ కూడా ఒకసారి డ్యాన్స్ మంచి మంచి డ్యాన్స్. శ్రీశైలం యాదవ్ పైల్వాన్, ఆనంద్ పైల్వాన్, అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చిన అందరు పైల్వాన్లకు అందరికీ చిన్నపోదు ముంగట తమ యొక్క ఆట పాటతో తమ విన్యాసాలతో ఇక్కడ కళ్ళకుర్తి యువకులకు ప్రజలకు అందరికీ సంతోషపెట్టవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అంజయ్య యాదవ్ గారికి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అంజన్న గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చిన పైల్వాన్లందరూ వేదిక మీద ఆనంద్ పైల్వాన్, శ్రీశైలం పైల్వాన్, మహేష్ యాదవ్ పైల్వాన్ యువ అధ్యక్షుడు, పైల్వాన్ వచ్చి కొంచెం బాబు కొంచెం వెనక్కి నడపండి. ఏ నరేష్ వెనక్కి పోండి, వెనక్కి పోండి. లాలు శ్రీరాపూర్ సర్పంచ్ లాలు వెనక్కి నడిపించి స్టార్ట్ చేయండి. యువరాజు ఇప్పుడు వచ్చాయి, 2 దున్నరాజులు మాత్రమే వచ్చినాయి. యువరాజు కూడా వస్తున్నాడు. రాజు యాదవ్ ఈ నాయకత్వంలో ఒకసారి డ్యాన్స్. హైదరాబాద్ నుంచి చూడండి పైల్వాన్లు అనుకున్నాం. మీరు కానీ హైదరాబాద్ జిల్లా దూరం ఇంకా దూరం అరే ఇంకా దూరం తీసుకో, ఇంకా దూరం తీసుకో, ఇంకా దూరం. పాపయ్య యాదవ్ గారు సాగర్ఘాట్ వారికి కూడా స్వాగతం. సంజయ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, దేవేంద్ర యాదవ్, కృష్ణ యాదవ్, కృష్ణ యాదవ్, గౌరని సంజయ్ యాదవ్ అందరూ కూడా మంచి డ్యాన్స్